యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపూర్ గ్రామంలో కుటుంబ సమేతంగా ఓటు హక్కును ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వినియోగించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ప్రజాపాలనలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని, ప్రజలందరూ ఉదయం నుండి పోలింగ్ స్టేషన్ వద్ద ఓట్లు వేస్తున్నారని తెలిపారు. ప్రజాపాలనలో 5 గ్యారెంటీలు అమలు చేయడంలో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా ఆలేరు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ పొద్దున 7 గంటల నుంచి సుమారు ఇప్పటికీ 30 బూతుల పైన తిరగడం జరిగింది. మహిళలు, యువకులు పెద్ద ఎత్తున బారులు తీసి ఓటేయడానికి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మిగతా వాళ్ళు కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరిది కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటేద్దామని చెప్పి మిగతా ఓటేయని వాళ్ళకు కూడా సమయం 6 గంటల దాకా ఉంది. మీరందరూ ఓటేయాలని విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా నేను దిగినటువంటి 36 బూతులలో మహిళలు పెద్ద ఎత్తున చైతన్యంగా ఈ సంతోషంగా వచ్చి లైన్లో నిలబడుతున్నారు. నేను ఏ రైతు అడిగినా మాకు మొన్ననే రైతు బంధు పడ్డది, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒక నమ్మకం వచ్చింది, ఖచ్చితంగా ఆగస్టు 15 లోపు మాకు రుణమాఫీ అవుతుంది, మేము ఖచ్చితంగా కాంగ్రెస్ చేకూర్చుకేస్తున్నాం బిడ్డ అని చెప్పి నాకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆలేరు నియోజకవర్గంలో మొన్న ఏదైతే అసెంబ్లీలో వచ్చినటువంటి 50,000 పైచిలుగా మెజారిటీ వస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా ఏ గ్రామం పైన తండోపతండాలుగా కాంగ్రెస్ పార్టీతో అభివృద్ధి సాధ్యమైంది. 5 నెలల్లో ప్రజాపాలన అందిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇక్కడ మంచి పరిపాలన అవుతుంది. మా బిడ్డ బీర్ల ఐలయ్య ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మాకు వేగవంతంగా పనులు అవుతున్నాయి. కాబట్టి మేము మళ్ళీ ఎక్కువ మెజార్టీ ఇచ్చి కాంగ్రెస్ గెలిపిస్తామంటున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీతో తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుంది. ముఖ్యంగా ప్రతి ఓటరు కూడా ఇలా ఓటుకు వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.